ప్రశాంతతకు మారుపేరుగా కనిపించే ఈ అంతర్వేది క్షేత్రం గోదావరీమాత సముద్రంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రాంతం. ఒకప్పుడు మహర్షులు తపస్సు ఆచరించే తపోభూమి ఇది. పూర్వం వశిష్ఠుడితో సహా ఎందరో మునులు ఇక్కడ పవిత్ర యజ్ఞయాగాలు నిర్విఘ్నంగా జరిపించేవారు. కాని వారి ప్రశాంతతను భగ్నం చేస్తూ రక్తవిలోచనుడు అనే రాక్షసుడు అక్కడకు చేరాడు. తనకంటే గొప్పవాళ్లు ఉండకూడదన్న అహంకారంతో మునులను చంపి యజ్ఞాలను ధ్వంసం చేసేవాడు. వాడిని సంహరించడం ఎవరితరమూ కాలేదు. ఎందుకంటే శివుడి వరం వల్ల వాడి రక్తం చుక్క నేలమీద పడితే చాలు అక్కడి నుండి మరో 1000 మంది రాక్షసులు పుట్టుకొచ్చేవారు. అప్పుడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహస్వామిగా దిగివచ్చారు. వాడి రక్తం నేల తాకకుండా ఉండేందుకు స్వామి తన మాయాశక్తితో అశ్వారూఢాంబిక అమ్మవారిని సృష్టించారు. గుర్రంపై వచ్చిన ఆ తల్లి రాక్షసుడి రక్తం నేల తాకకుండా తన నాలుకతో తాగేయగా నరసింహుడు ఆ రాక్షసుణ్ణి అంతం చేశాడు. ఆ తరువాత శాంతించిన స్వామివారిని వశిష్ఠ మహర్షి ఇక్కడ ప్రతిష్ఠించారు. అందుకే ఈనాటికి అంతర్వేది వెళ్లే భక్తులు నరసింహస్వామిని, అలాగే ఆయన సోదరి అశ్వారూఢాంబికను తప్పక దర్శించుకుంటారు. ఓం నమో నరసింహాయ.